వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. ఈరోజు మనం కంపైలర్ డిజైన్స్ వీడియోస్లో లెక్స్ టూల్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఈ లెక్స్ టూల్ అనేది ఏంటంటే ఇది లెక్సికల్ ఎనలైజర్ జనరేటర్ అనమాట. అంటే లెక్సికల్ ఎనలైజర్ని జనరేట్ చేయడానికి యూజ్ అయ్యే ఒక టూల్ కానీ కంప్యూటర్ ప్రోగ్రామ్ కానీ మనం లెక్స్ అని పిలుస్తామన్నమాట. అసలు లెక్సికల్ ఎనలైజర్ అంటే ఏంటి? లెక్సికల్ ఎనలైజర్ అంటే మన ప్రాసెస్ ఆఫ్ కంపైలేషన్లో సోర్స్ ప్రోగ్రామ్ని ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్లో డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్లో లెక్సికల్ ఎనాలిసిస్ అనేది ఫస్ట్ పేజ్. సో ఆ లెక్సికల్ ఎనాలిసిస్ ఫేజ్లో మనం ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఇస్తే ఆ ఇన్పుట్ స్ట్రింగ్ సీక్వెన్స్ ఆఫ్ టోకెన్స్గా డివైడ్ అవ్వాలి. సో ఈ లెక్సికల్ ఎనలైజర్ అనేది ఇన్పుట్ స్ట్రింగ్ని సీక్వెన్స్ ఆఫ్ టోకెన్స్గా డివైడ్ చేస్తుంది ఈ లెక్సికల్ ఎనలైజర్. సో అసలు ఆ లెక్సికల్ ఎనలైజర్ని ఎలా డిజైన్ చేస్తారు అనేది మనం ఈ లెక్స్ టూల్ ద్వారా చూద్దాం. అంటే ఈ లెక్స్ టూల్ యూస్ చేసి మనం ఈ లెక్సికల్ ఎనలైజర్ని డిజైన్ చేస్తామన్నమాట. సో లెక్స్ ఈజ్ ఎ టూల్ ఆర్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ యూస్డ్ ఫర్ జనరేటింగ్ లెక్సికల్ ఎనలైజర్. అర్థమైంది కదా? కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? మనం ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం ఒక పర్టికులర్ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇక్కడ మన పర్టికులర్ టాస్క్ ఏంటి? లెక్సికల్ ఎనలైజర్ జనరేషన్. సో ఈ లెక్స్ అనేది ఒక టూల్ లేకపోతే కంప్యూటర్ ప్రోగ్రామ్. ఎందుకు రాస్తాము ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే లెక్సికల్ ఎనలైజర్ని జనరేట్ చేయడానికి రాసే కంప్యూటర్ ప్రోగ్రామ్ని లెక్స్ అని అంటామన్నమాట. సో ఈ లెక్స్ టూల్ జనరేషన్లో ఆ లెక్సికల్ ఎనలైజర్ జనరేషన్లో మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏంటంటే లెక్స్ లాంగ్వేజ్లో ఒక సోర్స్ ఫైల్ రాస్తారు. లెక్స్ లాంగ్వేజ్లో ఒక సోర్స్ ఫైల్ రాసి దాన్ని లెక్స్ కంపైలర్కి ఇస్తారు. అది కంపైల్ అయ్యి .c ఫైల్ అవుట్పుట్గా వస్తుంది. ఓకే, లెక్స్ లాంగ్వేజ్లో రాసే ప్రోగ్రామ్ని సోర్స్ ప్రోగ్రామ్ని సోర్స్ ప్రోగ్రామ్ నేమ్ .lతో రిప్రజెంట్ చేస్తారు. సపోజ్ మనం సి ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి, ఎడిషన్ రాస్తున్నాం అనుకో add.c ఎక్స్టెన్షన్ సి. ఎందుకు? సి లాంగ్వేజ్లో రాస్తున్నాం మనకి. కానీ ఇక్కడ లెక్స్ లాంగ్వేజ్లో రాస్తున్నాం కాబట్టి .l ఎక్స్టెన్షన్స్తో ఒక లెక్సికల్ లాంగ్వేజ్ సోర్స్ ప్రోగ్రామ్ని రాస్తారు. రాసి దాన్ని లెక్స్ కంపైలర్కి ఇస్తారు. ఆ లెక్స్ కంపైలర్ ఏం చేస్తుంది? దాన్ని లెక్స్ అంటే ఫైల్ నేమ్, ఇక్కడ ఫైల్ లెక్స్ ఫైల్, నేనేమో లెక్స్ ఫైల్ అని ఇచ్చా కదా. సో ఇది ఇన్పుట్ సోర్స్ ప్రోగ్రామ్ లెక్స్ ఫైల్ .l, లెక్స్ ఫైల్ .yy.c. లెక్స్ కంపైలర్ ఈ లెక్స్ ఫైల్ .l అనే ప్రోగ్రామ్ని కంపైల్ చేసి లెక్స్ ఫైల్ .yy.c అంటే ఒక సి ప్రోగ్రామ్ని అవుట్పుట్గా ఇస్తుంది. అప్పుడు ఆ సి ప్రోగ్రామ్ని ఏం చేస్తారు? లెక్స్ ఫైల్ .yy.c లెక్స్ ఫైల్ .yy.c ప్రోగ్రామ్ని ఒక సి కంపైలర్కి ఇస్తారనమాట. సో సి కంపైలర్కి ఇస్తే అది ఒక ఆబ్జెక్ట్ ఫైల్ని జనరేట్ చేస్తుంది. a.out అంటే ఆబ్జెక్ట్ ఫైల్ని జనరేట్ చేస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ ఫైలే మనకి లెక్సికల్ ఎనలైజర్ అనమాట. ఏదైతే లెక్స్ కంపైలర్ నుంచి వచ్చిన అవుట్పుట్ని మనం సి కంపైలర్తో కంపైల్ చేసిన తర్వాత ఒక ఆబ్జెక్ట్ కోడ్ అనేది జనరేట్ అవుతుందో అదే లెక్సికల్ ఎనలైజర్. సో ఆ ఆబ్జెక్ట్ ఫైల్కి మనం ఇన్పుట్ స్ట్రింగ్ ఇస్తే అది సీక్వెన్స్ ఆఫ్ టోకెన్స్గా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా లెక్సికల్ ఎనలైజర్ని ఎలా జనరేట్ చేస్తారో. ఫస్ట్ ఒక లెక్సికల్ లాంగ్వేజ్లో ఒక ఫైల్ రాసి దాన్ని లెక్సికల్ కంపైల్తో కంపైల్ చేస్తే ఒక సి ఫైల్ అవుట్పుట్గా వస్తుంది. ఆ సి ఫైల్ని మళ్ళీ సి కంపైలర్తో కంపైల్ చేస్తే ఒక ఆబ్జెక్ట్ ఫైల్ వస్తుంది. ఆ ఆబ్జెక్ట్ ఫైలే మనకి లెక్సికల్ ఎనలైజర్ అనమాట. సో ఆ ఆబ్జెక్ట్ ఫైల్కి మనం ఏ ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చినా సరే సీక్వెన్స్ ఆఫ్ టోకెన్స్ అవుట్పుట్ వస్తాయి. ఇప్పుడు అసలు లెక్స్ ఫైల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. .lతో ఎక్స్టెన్షన్తో మనం లెక్స్ ఫైల్ రాస్తామని చెప్పాం కదా. దానికి లెక్స్ ఫైల్లో ఏముంటాయంటే 3 సెక్షన్స్ ఉంటాయి. డెఫినిషన్ సెక్షన్, ట్రాన్సిషన్ రూల్ సెక్షన్, ఆక్సిలరీ ఫంక్షన్ సెక్షన్. ఈ 3 సెక్షన్స్ ఒకదాంతో ఒకటి పర్సంటేజ్ అనే సపరేటర్తో సపరేట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి డెఫినిషన్ సెక్షన్.
సో మనం లెక్సికల్ అనలైజర్కి ఇన్పుట్ స్ట్రింగ్స్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఫార్మేట్లో స్పెసిఫై చేస్తామని తెలుసు కదా. సో ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్కి అవసరమైన డెఫినిషన్స్ అన్నీ ఈ డెఫినిషన్ సెక్షన్లో డిక్లేర్ చేస్తారు. జస్ట్ మన సి ప్రోగ్రామ్ లాగానే. సి ప్రోగ్రామ్లో ఏం చేస్తాము, ఫస్ట్ ఏదైనా వేరియబుల్స్ అవసరమైతే డిక్లేర్ చేస్తాం. తర్వాత మనం ఏదైతే ఆపరేషన్ చేయాలనుకున్నా ఆ ఆపరేషన్కి సంబంధించిన స్టేట్మెంట్స్ రాస్తాం. ఆ తర్వాత ఏమైనా ఎక్స్ట్రా ఫంక్షన్స్ కావాలంటే ఫంక్షన్స్ రాస్తాం. సేమ్ ఫార్మేట్. సో ఫస్ట్ డెఫినిషన్ సెక్షన్, ఆ తర్వాత టోకెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, లేదా టోకెన్స్ వస్తే వాటిని ఏం చేయాలి అనే రూల్స్ ఇక్కడ రాస్తారు. తర్వాత ఆ రెండు దీనికి ఏదైనా ఎక్స్ట్రా ఫంక్షన్స్ అవసరమైతే ఈ ఆక్సిలరీ ఫంక్షన్స్ దగ్గర రాస్తారు. సో ఈచ్ సెక్షన్ అనేది ఈ సపరేటర్స్తో పర్సంటేజ్ అనే సపరేటర్స్తో సపరేట్ అయ్యింది. ఇది లెక్స్ ఫైల్ యొక్క స్ట్రక్చర్. ఇది లెక్స్ టూల్ గురించి. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కాంటే దాని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.